నా స్టైల్లో వంకాయ కుర్మ చేస్తాను, సూపర్ టేస్ట్ ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వంకాయలు ఇట్లా కోసి ఉప్పులు వేసిన చేదెక్కకుండా. ఇప్పుడు కొన్ని జీడిపప్పు, కొంచెం గసగస, జీలకర్ర, మిరియాలు, 2 లవంగాలు, ఇవి అన్నీ ఇలా మిక్సీ. ఇళ్ళనే కొంచెం అల్లం పేస్టు, ఫ్రెష్గా తెంపుకొచ్చిన చెట్టు కరివేపాకు. స్టెమిన్ అంతా పోతుంది తిండి తినకపోయేసరికి. తినాలి ఇక తొందరగా అన్నం. వంకాయ కుర్మ చేసుకొని తింటే ఉంటుంది కదా. చేసిన వంటలన్నీ ఎవరు తింటారు? చేసిన వంటలన్నీ మా అమ్ములకు వంకాయ కుర్మ ఇష్టం ఉండదు. ఆ వంకాయ కుర్మ కాదు, బొమ్మిడి లేచి వండితే మంచిగా తింటుంది. పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా ఒక 5-6. నీసు కూరలు ఉంటేనే బుక్క తింటుంది. నార్మల్ కూరలు అయితే కథం ఆమెకు పోనే పోవు. ఆమెకు పచ్చళ్ళు గిట్లా పోవు. పసుపు, కొంచెం ఉప్పు మళ్ళీ సరిపోకుండా వేసుకోవచ్చు, కానీ ఉప్పు ఇసం అయితే తినలేము. కొంచెం చింతపండు వేసుకోవాలి, లేకుంటే విసుకుంటుంది. ఒక్కొక్కరు అట్లనే ఎత్తారు, వేయకండి అట్లా. కొబ్బరి పాలు ఇలా పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొన్ని పోసి పట్టినాక మళ్ళీ ఆయన పోతా. ఇక ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. గ్రేవీ మంచిగా వస్తుంది, ఇట్లా టేస్ట్ ఉంటుంది. కారం గిట్ల ఏమి వేసుడు అవసరం ఉండదు. ఇట్లనే మంచి టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇట్లా పెట్టుకొని గిన్నె వేడి కావాలి. ఇప్పుడు ఇలా ఆయిల్, జీడిపప్పు కొంచెం వేంపుకోవాలి. ఈ గుత్తి వంకాయ కూర అన్నది ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు. నేనైతే ఇట్లా చేస్తా. కొంతమంది మసాలా కూడా పెట్టుకుంటారు. నేను పెట్టా మసాలా. నేను ఒక తిరుగా చేస్తా. చూడండి, ఇట్లా ఒకసారి ట్రై చేయండి. జీడిపప్పు కొద్దిగా నూనె లేంపుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇలా వంకాయలు, వంకాయలు మంచిగా కొద్దిగా గోలాలి. ఈ మసాలాలు పెట్టుడు అవన్నీ పెట్టుడు మస్తు లేట్ అవుతుంది. ఇట్లయితే సింపుల్గా అయిపోతుంది. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి వంకాయలు గోలుతా అంటే. ఇవి మంచిగా ఉడకాలి. ఇవి మంచిగా ఉడికితే మసాలా అన్నది అలా తొందరగా పడుతుంది. ముక్క టేస్ట్ మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇలా కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలా వేసినాం కాబట్టి కొద్దిగా చాలు. ఇవి ఇట్లా మంచి గోల్ని ఇవి తీసుకుందాం. ఇక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నది వేసుకోవాలి. ఇలా కొన్ని వాటర్ వేసి ఇది మొత్తం దగ్గర పడాలి మంచిగా. ఇది దగ్గర పడ్డాక అవి వేసుకోవాలి. మూత పెట్టుకుందాం. ఇక మూత పెట్టు. ఇప్పుడు మనం ఇలా జీడిపప్పు వేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇలా కొన్ని వాటర్ పోసుకోవాలి. కొత్తిమీర, ఇది మంచిగా ఉడకాలి. ఉడికినాక వేసుకోవాలి. ఇది మంచిగా చిక్కగా అయింది. ఇప్పుడు ఇవి వేసుకోవాలి మనం వంకాయ ఒక్కలను. బుట్ట బొమ్మలు లెక్క ఉన్నాయి ముద్దుగా. చూస్తానే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. వంకాయ కర్రీ కుర్మ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. దగ్గర పడ్డది. ఇంక కొద్దిగా లైట్ కొత్తిమీర అయిపోయిందిగా. గ్యాస్ ఆఫ్ చేసుకుండే. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కుర్మా రెడీ అయిపోయింది. అవి ఎంత మంచిగా ఉన్నాయి చూడు బుజ్జి ముండలల్లా. అంత టేస్ట్ ఉంటాయి అంటే ఏ మటన్ చికెన్ కూడా పని చేయదు, అంత టేస్ట్ ఉంటాయి అవి.
ఆహా ఏం రుచి అవురా చేసుకుందాం. ఎంతో టేస్టీగా వంకాయ కుర్మ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉన్నదో.